హైదరాబాద్లోని దేవరాయాంజల్ సర్వే నెంబర్ 639/694, సర్వే నెంబర్ 135/136లోని భూములకు వెళ్లే పబ్లిక్ను రోడ్డుకు బండకుంట నరసింహారెడ్డి, బండకుంట కార్తిక్ రెడ్డి, రామకృష్ణారెడ్డి అనేక మార్లు అడ్డుకుంటున్నారని ఉస్మానియా యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ రతన్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోడ్డు అడ్డంగా తవ్వి మూసివేశారని, కాలువ నీళ్లు వదిలి గందరగోళం సృష్టించారని, మహిళల సమక్షంలో బట్టలు లేకుండా స్నానం చేస్తూ నగ్నంగా ప్రదర్శనకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. శారీరక దాడులు చేస్తూ రాళ్లతో కొడుతున్నారని, ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన విమర్శించారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ పోలీసులు దర్యాప్తు చేయడం లేదని, పోలీస్ కమిషనర్ కఠినంగా వ్యవహరించాలని ఆయన కోరారు. వెంటనే రోడ్డును పునరుద్ధరించాలని, ప్రజలపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక బండకుంట నరసింహారెడ్డి, రామకృష్ణారెడ్డిలను పీడీ యాక్ట్ కింద అరెస్టు చేయాలని, అధికారుల నిర్లక్ష్యాలపై అధికార స్థాయిలో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సందీప్, సంధ్య పాల్గొని ప్రసంగించారు. ప్రొఫెసర్ రతన్ రెడ్డి నుండి దేవరయాంజల్ సర్వే నెంబర్ 693 వాస్తవుల నుండి ముఖ్యంగా 693 పక్కకు ఉంటుంది. 694 సర్వే నెంబర్ అండి దేవరయాంజల్. మాకు మెయిన్ ఇష్యూ ఏంటంటే, మాకే కాకుండా 694 నుంచి 698 వరకు 690 వరకు దాదాపు ఒక 150 ఎకరాలు ఉంటుంటే అందరి వ్యవసాయదారులకు, తర్వాత గోడౌన్స్ వాళ్ళకు, కార్మికులకు అందరి దారిని మొత్తం బ్లాక్ చేసేసారండి. స్పెషల్గా ఈ మధ్యన కోర్టుకు, తర్వాత సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వచ్చిన తర్వాత అక్కడ కమర్షియల్ డెవలప్మెంట్ జరుగుతుందని ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి నరసింహారెడ్డి, ఇంకోటి రామకృష్ణారెడ్డి, సిబిఐటి వాళ్ళందరూ కలిసేసి వాళ్ళందరూ ఈ యొక్క ల్యాండ్ను పూర్తిగా దారిని కబ్జా చేసుకొని అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకొని దాన్ని పూర్తిగా చేయాలని వాళ్ళ వేరే రాజకీయ పాత్ర వాళ్ళ సపోర్ట్తోని, తర్వాత లోకల్గా బీహార్ నుంచి కొన్ని గుండెలను తీసుకొచ్చేసి మమ్మల్ని అటాక్ కూడా చేశారు. మేము పోలీసు కూడా థ్రెట్ కూడా పెట్టాము, హైడ్రా పోలీస్ కూడా ఇచ్చాము. కానీ మాకు హైడ్రా ద్వారా న్యాయం జరిగిందండి. కానీ హైడ్రా పోయినందుకు మా మీద ఎక్కువ ఖర్చు పెట్టుకున్నారు. కాబట్టి మెయిన్గా మున్సిపల్ మినిస్టర్ గారు, రేవంత్ గారు దీనికి దయచేసి సర్వేలెన్స్ ఇంకోటి ఎప్పుడైతే రోడ్ వాళ్ళు రెస్టోర్ చేస్తారో దాన్ని సర్వేలెన్స్ పెట్టుకొని హైడ్రా పోలీస్ స్టేషన్కి లింక్ అవుతుంటే మాకు ఈజీ తెలుస్తుంది. ఎందుకంటే లేకుంటే హైడ్రాకు ఏం జరుగుతుందో గ్రౌండ్లో తెలియకపోతుంది. కాబట్టి లోకల్ పోలీసు వాళ్ళని నమ్ముకుంటే సక్సెస్ కాలేరు. కాబట్టి దయచేసి హైడ్రా పోలీస్ వాళ్ళు డైరెక్ట్గా లింక్ పెట్టుకొని ఆ రిసీవ్ అయిన తర్వాత అట్లీస్ట్ 10 to 15 days తర్వాత అక్కడ సర్వేలెన్స్ పెట్టుకొని ఉంటే మాకు న్యాయం జరుగుతుంది.